మత్స్యకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, తక్షణమే వేట నిషేధ పరిహారం అందించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేసింది. గురువారం సిపిఎం నగర కన్వీనర్ పల్లవెల వీరబాబు కాకినాడ ఎట్టిమొగ రోడ్లో కొంతమంది మత్స్యకారులను కలుసుకుని మాట్లాడారు. ఒక పక్క ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే కుటుంబ జీవనం కష్టంగా ఉందని మత్స్యకారులు వాపోయారు. వేట నిషేధం మొదలైన మొదటి వారంలోనే పరిహారం అందించాలని కోరారు. బోట్లో పనిచేసే వారందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం అందించాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. మేము ఏం కోరుతామంటే బోట్లు కట్టిన వారం రోజులకి 10 రోజులకి ఆ డబ్బులు మత్స్యకారులకి ఎంత పడుతున్నాయో ఆ డబ్బులు ఎంతమంది ఉంటే అంతమందికి వేయాలని నేను అదే కోరుకుంటున్నాను. అదన్నా ఒక వారం రోజుల్లో బోట్లు కట్టిన వారం రోజుల్లో 12 మంది ఉంటే 8 మంది కడుతున్నాయి బోటు మీద. అది కూడా కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి పడేలాగా కోరుకుంటున్నాను అందరికీ. అదొకటి ఫిషర్మెంట్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. ఒక 8 మంది పేర్లు ఇచ్చామనుకో, అందులో 2 పేర్లు తగ్గిపోయి మళ్ళీ 6 పేర్లు కడుతున్నాయి. మళ్ళీ 2 పేర్లకి బ్యాంకులకి అక్కడికి ఇక్కడికి తిరగబోయేటప్పటికి మాకు వయసు అయిపోతుంది, ఇంకా సర్వీస్ అయిపోతుంది. ఇంకా మాకు ఇసుకెక్కి తిరగడం మానేస్తున్నాం. ఆ 2 పేర్లు కూడా నిషేధం అయిపోతున్నాయి. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు 12 మంది బోటు మీద ఆటాడుతున్నాం. ఆ 12 మందికి కరెక్ట్గా వేయమని కోరుకుంటున్నాం గవర్నమెంట్. నెల రోజులు గడిచిపోయింది. ఈ కుటుంబాలు ఎలా బతకాలి? ఓ పక్కన ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అందరికీ సొంత ఇండ్లు ఉండే పరిస్థితి లేదు. నెలకి సుమారు 10,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ప్రభుత్వం ఇచ్చేది 2 నెలలకి 10,000 రూపాయలు. అది ఇక లెక్కలు తేలలేదంటే ఇది తీవ్రమైన నిర్లక్ష్యం మత్స్యకారుల పట్ల సాగుతుంది. మత్స్యకారుల జీవనం దినదినగండం దీర్ఘాయుష్గా ఉంటుంది, అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రభుత్వానికి విదేశీ కరెన్సీ వచ్చే వృత్తిది. ఈ మత్స్య సంపద తీసుకురావడం వల్ల మన ప్రభుత్వాలకు విదేశీ కరెన్సీ వస్తుంది. ప్రభుత్వానికి అనేక రకాల ట్యాక్సులు వస్తాయి. పరోక్షంగా అనేక మంది దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందుచేత రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఎవరైతే వేట నిషేధ పరిహారం అందాల్సినటువంటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే వేగంగా వారి పేర్లన్నీ నమోదు చేసి ఏ రకమైన తప్పులు లేకుండా బోటు మీద ఎంతమంది పనిచేస్తే అంతమందికి పరిహారం అందే విధంగా, అందరికీ సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. రేపు అన్నారోని మన పిల్లం బిడ్డలను పోషించుకోవాలంటే మా భార్య ఏమంటుంది, నువ్వు వెళ్ళే వేటకి ఇయ్యనా డబ్బులు అంటుంది. ఆ డబ్బులు ఇయ్యనంటే మనం ఇచ్చిందే ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. రేపు అన్నారోని నా పిల్లలకి నాకు దూరం అయిపోతాను. ఇప్పుడు అది మీ పౌర్తి ఏది వచ్చినా సరే మాకు రేట్లు తగ్గాలి. చింతల చొప్పు మీద రేటు పెంచేస్తున్నాడు, ప్రతిదీ సరఫ మీద రేటు పెంచేస్తున్నాడు, బియ్యం మీద రేటు పెంచేస్తున్నాడు, అన్ని దాంట్ల మీద రేటు పెంచేస్తున్నాడు. ఉండు అన్ని దాంట్ల మీద రేటు పెంచుకుని పోతున్నాడు. మరి మా మధ్య రకంగా ఉన్న కుటుంబం మా ఏవైపోవాలి అంటే మా ఉన్నాడు మధ్యగారితో ఉన్న కుటుంబం మా ఏవైపోవాలి, మనం మధ్యగారంగా ఉన్న కుటుంబం మా ఏవైపోవాలి. అది మీరు ఏ నాయకుడు వచ్చినా మాకు మంచి చేయాలి మత్స్యకారులకి.